పార్టీ మారుతున్న నాయకులపై ఖచ్చితమైన చర్యలు ఉంటాయని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ కండువాపై గెలిచి వేరే పార్టీలో చేరుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. రానున్న రోజుల్లో కడియం శ్రీహరి, కడియం కావ్యకి స్టేషన్ ఘనపూర్ ప్రజలు బుద్ధి చెప్తారంటున్న ఎర్రోల శ్రీనివాస్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు బీఆర్ఎస్ పరిస్థితి మారిపోతుంది. నిమిషానికి నేతలు పార్టీని విడిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ అంటే కిక్కిరిసిపోయేది, బట్ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తూ ఉందా? అసలు నాయకులు, గెలిచిన నాయకులు, ఓడిన నాయకులు ఎందుకు పార్టీలు వాడుతున్నారు? పార్టీలు మారాల్సినటువంటి అవసరం ఏంటి? గతంలో కేసీఆర్ వ్యూహమే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మొదలుపెట్టిందా? ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నేతలు, బడా నేతలు కేసీఆర్కి కుడిభుజం ఎడమభుజంలా అనుకున్న నాయకులే పార్టీలు మారుతున్న సిచ్యువేషన్స్లో మరి కేసీఆర్ వ్యూహం ఏం కాబోతోంది? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు ఎర్రోల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సినిమా ప్రస్తుతం మనం చూస్తే గతంలో కారు కిక్కిరిసిపోయింది, అసలు ఖాళీ లేదు. స్పేస్ లేని కారులో కూడా కుక్కి పెట్టారు నాయకుల్ని. వాళ్ళందరూ బయటికి పోతుర్రా, లేకపోతే స్క్రాప్ను పంపుతున్నారా? స్క్రాపే పోతుంది. ఇప్పుడు మనము వడ్లు వడబోసినప్పుడు ఏమైందంటే ఆ పొల్లు అంతా కొట్టుకుపోతుంటుంది. ఈ అవకాశవాదులు లాంటి వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. స్క్రాప్ పోతుంది, నాయకులే పోతున్నారు తప్ప కార్యకర్తలు ఎవరు పోవట్లేదు. నాయకులే పోతుండ్రు, కార్యకర్తలు ఎవరు అసలు సిసలైన ఉద్యమ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు ఎవ్వరు కూడా పార్టీని వదిలిపెట్టి పోవట్లేదు. అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్ళు, అవసరాల పూర్తి పవర్ జోన్లో ఉండేటువంటి నాయకులు మాత్రమే ఇలా పార్టీని వదిలిపెట్టి పోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు పోతే మాకు నష్టం ఏం లేదు. ఇలా రాజశేఖర రెడ్డి లాంటి వాడే పార్టీని కనుమరుగు చేయాలని అనుకున్నాడు. ఏమైంది? మేము కనుమరుగు కాలేదు, చెప్పిన వాళ్ళు అయినరు, వాళ్ళ పార్టీ అయింది. చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నాడు, ఈ పార్టీని కనుమరుగు చేయాలి, కేసీఆర్ని ఖతం చేయాలనుకున్నాడు. మేము ఖతం కాలేదు, తెలుగుదేశం ఖతం అయింది, చంద్రబాబు నాయుడు ఖతం అయ్యాడు. వాళ్ళ పార్టీకి టూలెట్ బోర్డు అన్నాం, టూలెట్ బోర్డే ఉంది, ఇప్పుడు ఎవరు లేడా? సో కార్యకర్తలు ఎవ్వరు కూడా పోలేదు. కార్యకర్తలు కసి మీద ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు. ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునేటువంటి తత్వం తెలంగాణ వాదుల లోపల ఉంది. ఎవరైతే వలసవాదులు వచ్చిండ్రో మళ్ళీ వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో లాభం ఏమి లేదు, నష్టం కూడా ఏమి లేదు పోతే. సో గతంలో బీఆర్ఎస్ నాయకులే సవాలు విసిరారు కాంగ్రెస్ పార్టీకి, ఏది దమ్ముంటే మా పార్టీ నుంచి ఒక నాయకులన్నా తీసుకోండి అని చెప్పేసి. ఆ సవాలుకు ప్రతి సవాలుగా కూడా రేవంత్ రెడ్డి ఒక సవాల్ వేశాడు. గాంధీ భవన్ గేట్లు ఓపెన్ చేస్తే ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తారు అన్నటువంటి పాయింట్ని రేజ్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఎప్పుడైతే గేట్లు తెరుస్తామన్నాడో ఆ గేట్లు తెరిచినప్పటి నుంచి కూడా వలసలు పోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సవాల్ అయితే బీఆర్ఎస్ చేసిన సవాలుకు కాంగ్రెస్ ప్రతి సవాలు సక్సెస్ అయిందనేది చెప్తా ఉన్నారు వాళ్ళు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే, మీరు గేట్లు తెలిసి కండవలు కప్పుకోండు కాదు, మీరు నిధులు పెంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కేసీఆర్ గారు ఎంత చేసిండ్రో దానికి రెట్టింపుగా పనిచేసి పోటీ పడి చేయండి, అంతే తప్ప పోటీలు పడి కండవాళ్ళు కప్పుకోకుండా. ఇలా మీరు కండవాళ్ళు కప్పుకోవడానికి అధికారంలోకి వచ్చిండ్రా, అభివృద్ధి చేయడానికి అధికారంలోకి వచ్చిండ్రా? ఆలోచన చేయాలి ఒకసారి. ఇలా మీరు కేవలము 100 రోజుల పరిపాలన చూస్తే కేవలం కండువాలు కప్పడానికి, కేసీఆర్ గారి మీద అప్రతిష్ట పాలు చేయడానికే ఈ ప్రభుత్వం ఏర్పడ్డట్టు ఉంది, వేరే ఏం పని లేదు. కాబట్టి మీ దృష్టి అభివృద్ధి మీద లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులను గుంజుకునే మీద ఉన్నది. ఇలా మీకు అభివృద్ధిని పెంచాలి, అభివృద్ధి చేయాలన్న దాంట్లో మీద లేదు. అవినీతిని పెంచుకోవాలి, కండువాలు కప్పుకోవాలన్న దాంట్లో ఉంది. కాబట్టి ఇవి రెండు పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో వాటి మీద దృష్టి పెట్టి, ఇలా నీళ్లు లేవు, ఇలా తాగునీరుకు నీళ్ళు లేవు, సాగునీరుకు నీళ్ళు లేవు. హైదరాబాద్లో కాలిబిందెలతో ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. బస్తీలలో అసలు 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టుంటే 10 సంవత్సరాల ఏ ఒక్క రోజైనా హైదరాబాద్లో తాగునీళ్ళు లేవు, వాటర్ ట్యాంక్ లేదు అనేటువంటి పరిస్థితి చూసినామా? ఇలా వస్తుంది. హైదరాబాద్లో కరెంటు లేదని 10 ఏళ్ళలో ఎప్పుడు విన్నామా? ఇలా కరెంటు పోతుంది, ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కరెంటు పోతుంది అని అంటుండ్రు. అరే గవి లేకుండా చేసుకోండి. మీరు పొద్దుగాలు లేస్తే ఏం రాజకీయం చేస్తుండ్రు? ఇలా గవి ఏంటి? మీరు రుణమాఫీ అన్నారు, మేము సంతకం పెట్టంగానే 2 లక్షలు ఇస్తారు రుణమాఫీ, అక్క తెచ్చుకోండి అని చెప్పిండ్రు. మీరు ఆ రుణమాఫీ ఎందుకు ఇస్తలేరు, ఎందుకు ఇవ్వలేదు, దాని మీద చర్చ పెట్టిండ్రు. రైతు బంధు ఈ రోజు వరకు 3 ఎకరాలకు మించి పర్లేదు. 10,000 కాదు, నేను 15,000 ఇస్తాను చెప్పిండు. 10,000కు మించి ₹1 ఎక్కువ వాళ్ళలేదు. ఇలా 3 ఎకరాలకు మించి 1 ఎకరానికి కూడా రాలేదు ఎక్కువ.
ఇలా ఆసరా పింఛన్ మేము 2000 ఇస్తే మీరు 4000 ఇస్తామని చెప్పిండ్రు. అవ్వాతాతలకు 4000 ఇస్తా, మీరు డిసెంబర్ 9 తారీఖు కాగానే నేను ఇస్తున్నా, మీరు ఆగండి అని వాళ్ళందరినీ ప్రలోభ పెట్టినాం. మసిబూసి మారడిగాయలు చెప్పిండ్రు, మాటలు చెప్పిండ్రు, గారడి చేసిండ్రు. ఇలా 2000 రూపాయల పింఛని మించి ₹1 కూడా ఈ 4 నెలల్లో ₹1 ఎక్కువ ఇవ్వలేదు. అంటే వాళ్ళు 8000 రూపాయలు నష్టపోయినరు మీరు ఇచ్చిన మాటకు. గృహలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఒక్క మహిళకి ఇచ్చిండ్రా 3 నెలల్లో? 4 నెలలు అయింది. 4 నెలలు ఉంటే 2500 అంటే ₹1,00,000 బాకీ పడ్డారు ఒక్కొక్క మహిళకు. 200 యూనిట్ల 200 యూనిట్ల కరెంటు మేము ఇస్తామని చెప్పిండ్రు. 200 యూనిట్కు 1 యూనిట్ ఎక్కువ కాలినా కూడా మొత్తం కరెంట్ బిల్లు కట్టిపిస్తుండ్రు. అరే మీరు ఇచ్చిన మాట మీద నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతికి కట్టుబడి ఉన్నారా? ఎందుకు ఇస్తలేరు? ఇలా మాకు అధికారంలో ఉంటే వడగండ్ల వానస్తే 25,000 ఇవ్వాలి, పంట నష్టం జరిగితే 25,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలని చెప్పిండ్రు కదా. పంట నష్టం జరిగితే ఎంత ఇచ్చిండ్రు మీరు? ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 182 మంది రైతులు చచ్చిపోయానండి ఈ రోజు వరకు. ఒక్క రైతును కుటుంబాన్ని పరామర్శించలే, ఒక రైతు కుటుంబానికి రైతు బీమా పడలే. మేము ఎవరన్నా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినాం. వీళ్ళు ఎందుకు వేస్తలేరు? మీరు చేతనైతలేదు కదా మీకు. మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి అమలు అవుతుందా? వీటి మీద దృష్టి పెట్టమంటే గేట్లు తెరిచినాం, మేము గేట్లు తెరుచుకోండి, మీరు కండవాళ్ళు కప్పుకోండి, మాకు ఒరిగేది ఏం లేదు. ఇలా మాకు ఇది కొత్త కాదు. మా పార్టీ ఫైటింగ్ నేచర్, మీ పార్టీది మేనేజ్మెంట్ నేచర్. కేసీఆర్ మాటే శిలాశాసనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పార్టీలో ఫిరాయింపులు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే కాంగ్రెస్లోనే పూర్తి స్థాయిలో కూడా గొడవలు కావడం సహజం. ఈరోజు ఏదైతే పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం వచ్చినటువంటి నాయకులు పార్టీలోనే ఉంటారు, ఏదైతే రాజకీయ లబ్ధుల కోసం వచ్చిన వాళ్ళే పార్టీని విడి వెళ్తారంటూ కూడా ఎర్రల శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో ప్రణయ్, అమ్మా న్యూస్, తెలంగాణ భవన్.